ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా, నా ముందట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా కొంతమంది జర్నలిస్టులు, వాళ్ళకి చదివే రాదు, చెంపలు చెల్లున వలగొడతా అని చెప్తున్నాడు. అంటే సోషల్ మీడియా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా గతంలో అసెంబ్లీలో కూడా తిట్టడం జరిగింది. వ్యక్తిగతంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళకు బట్టలు ఇడిచేసి కొడతా అని చెప్పిండు. ఈ వాక్యాలు, ఇలాంటి వాక్యాలు ఈ ముఖ్యమంత్రి అన్న వివిధ రాష్ట్రాలలో ఇలాంటివి చేస్తుంటారా? చాలా దుర్మార్గం, చాలా అహంకారం, చాలా అహంకార పూరితంగా, అంటే ఒక భూస్వామ్య భావజాలంతో ఉన్నవాడు కాబట్టి రేవంత్ రెడ్డి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. జర్నలిస్టులకి కనీస రెస్పెక్ట్ ఇవ్వకుండా అసెంబ్లీలో ప్లస్ బయట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అసలు ఒక ముఖ్యమంత్రిగా అట్లాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించవచ్చా? ఏ ముఖ్యమంత్రులైనా అట్లా వ్యవహరించారా? అసలు ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణకి. అంటే నేను అనుకుంటున్నాలే, ఇంకెప్పుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అంటే ఇలా ఉండాలి అనేది ఒక అంశం ఉంటుంది కదా చరిత్రలో, రాజకీయాలకు సంబంధించి. అబ్బా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనే ఒక నానుడు ఉంటుంది. ఈయనకి ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండకూడదు అనేది కరెక్ట్గా సూట్ అయ్యేటట్లుగా ఈయన బిహేవియర్ ఉంది, ఈయన వ్యవహార శైలి ఉంది. అటు నిరుద్యోగుల్ని తిడతాడు, అటు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టం, అది ఒక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయము, ఒక విలువలతో కూడుకున్నది, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, ఎంతో మేధస్సున్నటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు. వైస్ ఛాన్సలర్ని పట్టుకొని ఇంకా జర్నలిస్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. పాపం వైస్ ఛాన్సలర్ గారు ఏం బాధపడాలి? వైస్ ఛాన్సలర్ అని కూడా ప్రస్తావించకుండా మా కుమార్ ఉన్నాడు కదంటే వాళ్ళ ఇంట్లో పాలేరులాగా మా కుమార్కు మేము దళితుడికి ఇచ్చినామంటే, ఆయన టీడీపీలో ఆయన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 ఏళ్ళు టీడీపీ పరిపాలన చేసింది, మిగిలిన సంవత్సరాలన్నీ కాంగ్రెస్ పరిపాలన చేసింది. మరి అప్పుడు దళిత వీసిని పెట్టలేదే? అంటే 60 ఏళ్ళ పాలనలో పెట్టని దళిత వైస్ ఛాన్సలర్ని 10 ఏళ్లలో పెట్టాలి కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రశ్నించే నైతికత వీళ్ళకుందా? 2 బీసీ బిడ్డలని వైస్ ఛాన్సలర్ని చేసింది కేసీఆర్ గారు. ఈ టర్మ్ వస్తే ఖచ్చితంగా దళితుని చేసేవాళ్ళు. ఆ స్పేస్ మాకుంది. 60 ఏళ్లలో చెయ్యని నువ్వు ఇవాళ మేము చేసినాము, అది కూడా ఎట్లా? ఆ పదజాలం కూడా కుమార్, ప్రొఫెసర్ కుమార్ ది వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి మాట్లాడాలి. నువ్వు ఉన్నటువంటి వేదిక ఎట్లాంటి వేదిక? ముఖ్యమంత్రి కదా. అయితే ముఖ్యమంత్రి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ, చెప్పండి. జేఎన్యు వైస్ ఛాన్సలర్ని కాంగ్రెస్ ముఖ్యులైనటువంటి నెహ్రూ గారు, మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు వైస్ ఛాన్సలర్ని కలవడం కోసం డైరెక్ట్ పోవచ్చు యూనివర్సిటీకి. ఆయనకు ఆ స్పేస్ ఉంది. ఆయన ఢిల్లీలో ఉంటాడు, జేఎన్యూ ఢిల్లీలో ఉంటుంది, ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, డైరెక్ట్ పోవచ్చు. ఆయనకు ఆ ప్రోటోకాల్ ఉంటుంది, నేను వస్తున్నాను చెప్పేసి ఫోన్ చేసి పోవచ్చు. కానీ ఒక వైస్ ఛాన్సలర్కి ఎన్నో పనులు ఉంటాయి. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అపాయింట్మెంట్ లేకుండా వైస్ ఛాన్సలర్ని మనం కలవద్దు అని చెప్పేసి పిఏతో ఫోన్ చేయించి వైస్ ఛాన్సలర్ టైం తీసుకొని, నేను రోజంతా క్లాసులలో ఉంటాను, మీరు సాయంత్రం ఫలానా టైంకి రండి అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ టైం ఇస్తే ఆ టైంకి వెళ్ళి కలిసినటువంటి ఆ కథని చాలా సందర్భాల్లో మేము వివిధ మేధావుల ద్వారా విన్నాం. అట్లాంటి కల్చర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలని చెప్పేసి అంటున్నా నేను. మేము అనేక సందర్భాల్లో అదే కోదండరామ్ సార్ చెప్పిన, నేను అప్పుడు పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా, మాకు రాజకీయ తరగతులు చెప్పడానికి కోదండరామ్ గారు చాలాసార్లు వచ్చేవారు. అదే కోదండరామ్ గారు ఈ ఎగ్జాంపుల్ని చాలాసార్లు చెప్పినది గుర్తుంది మాకు. మరి అదే కోదండరామ్ సార్ ఉన్నటువంటి వేదిక కింద సార్ ఉన్నారు, పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏం జరుగుతుంది అసలు? ఎట్లాంటి కల్చర్ని రేపు భవిష్యత్ తరాలకు వీళ్ళు అందించాలనుకుంటున్నారు? ఇంత దుర్మార్గమా? ఇట్లా మాట్లాడతారా? ఇట్లాంటి సంబోధనలు ఉంటాయా ఒక వైస్ ఛాన్సలర్కి సంబంధించి? నిజంగా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బ్లాక్ డే, వీళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్పగా చెప్తున్నారంటే, దమ్మున్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఎవరితో మీటింగ్ పెట్టిండు? మొత్తం కాంగ్రెస్ కాడర్ ఉంది. యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్యూ ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మేము పోలేదు, గొడవ చేయలేదు, మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు పోలేదు, గొడవ చేయలేదు. వాళ్ళ రూమ్లలోకి పోయి ముందస్తు అరెస్టులు చేసిండ్రు. గెలు శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేశారు.
ఎందుకంత భయం? మరి ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి నాయకులు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు? ఎక్కువగా వాళ్ళని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ నాయకులతో పాటు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా పలువురు మీలాంటి వాళ్ళు, అంటే వీళ్ళందరినీ టార్గెట్తో పాటు విద్యార్థి నాయకులు ఎందుకు ముఖ్యంగా టార్గెట్ అవుతున్నారు? విద్యార్థి నాయకులు అనే వాళ్ళు ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వాలు చేసే, అది ఏ ప్రభుత్వమైనా ఉండదు, ప్రభుత్వాలు చేసే తప్పుడు విధానాలు ఏవైతే ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే క్వశ్చన్ చేస్తారు. ఆ ప్రశ్న వాళ్ళ నుంచి పదే పదే వస్తున్నటువంటి సందర్భం. ప్రశ్నిస్తుంది గవర్నమెంట్ను, ఎందుకు ప్రశ్నించదు? ప్రశ్నించొద్దు అనే హక్కు మీకెక్కడిది? ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని కాల రాస్తున్నారు. స్కాలర్షిప్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రీఎంబర్స్మెంట్ రావట్లేదు, ప్రశ్నిస్తాము. అమ్మాయిలకు 18 years కంప్లీట్ అయిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. దాని మీద ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నావు అని అంటే నువ్వు ఏ మొహంతో వస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తారు వాళ్ళు. ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో అంతా తాగుబోతోళ్ళు ఉంటారు, బిర్యానీల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడిండు. అట్లా మాట్లాడిన ముఖ్యమంత్రి మా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించారు. రెండవది, ఇప్పుడు ఏ హాస్టల్ని ఓపెన్ చేసిండు ఆయన, ఏ లైబ్రరీని ఓపెన్ చేసిండు? గత ప్రభుత్వము 283 కోట్ల రూపాయలని ఆ హాస్టల్స్ నిర్మాణానికి, లైబ్రరీ నిర్మాణానికి ఇచ్చినటువంటి సందర్భం. శిలాఫలకం వేసింది గత ప్రభుత్వం. సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి వాటిని శిలాఫలకం వేసి ఓపెన్ చేశారు. అవి కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిందని నేను రిబ్బన్ కట్ చేయనీకి వచ్చిండు. ఉద్యోగాలు ఎట్లయితే మేము ఇచ్చేసి ఆర్డర్ కాపీలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు, 60,000 ఉద్యోగాలు. ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చేసినామని చెప్పుకోవడం కోసము రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతే ఈ నిరుద్యోగులందరూ ఊరూరు తిరిగి ఈయన సంగతి ఎందుకు చెప్పాలని చెప్పేసి అనుకున్నారు. దాని నుంచి బయటపడడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈరోజు వచ్చి అవి రిబ్బన్లు కట్ చేసిండు. కాబట్టి బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది కదా, ఎందుకు క్వశ్చన్ చేయదు?